కాసేపట్లో అమరావతికి రానున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ కానున్నారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ముంబై వెళ్లి పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. వీరిలో రిలయన్స్ అధినేత కూడా ఉన్నారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను లోకేష్ వివరించారు. ఏపీలో అమలు చేస్తున్న విధానాలను, పెట్టుబడుల అవకాశాలను స్వయంగా వచ్చి పరిశీలించాలని లోకేష్ కోరారు. దీనికి అంగీకరించిన ముఖేష్ అంబానీ ఇప్పుడు విజయవాడకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి సంబంధించి రిలయన్స్ కు కూడా పెట్టుబడుల ప్రణాళికలకు చంద్రబాబుకు ముఖేష్ అంబానీ వివరించే అవకాశం ఉంది. అప్డేట్స్ ను మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ముఖేష్ అంబానీ స్కెడ్యూల్ ఏంటి? ఎంత టైంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది? మరి కాసేపట్లోనే 4:30 ముఖేష్ అంబానీ ఇక్కడికి చేరుకోనున్నారు. ఇప్పటికే లోకేష్ సెక్రటేరియట్ సమీపంలోని హెలీప్యాడ్ కు వెళ్లి ఆయన్ను ప్రత్యక్షంగా రిసీవ్ చేసుకోవడానికి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఆయన్ను లోకేష్ వెంట పెట్టుకుని సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి నేరుగా ప్రజలతో మాట్లాడడానికి, పరిపాలనను రియల్ టైమ్ గవర్నెన్స్ అందించడానికి ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ను ముఖేష్ అంబానీకి చూపించబోతున్నారు. అనంతరం కాసేపు ముఖ్యమంత్రితో ఆయన ఏకాంతంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 24 నుంచి 26 వరకు వైజాగ్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే నిర్వహించబోతున్నారో దానికి సంబంధించి ముఖేష్ అంబానీ నుంచి ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందనే దానిపై ప్రధానంగా చర్చించున్నారు. దీంతో పాటు రాయలసీమలో జియోకి సంబంధించిన టెలిఫోన్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆయన్ను కోరినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించి కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద అంటే ఏదైతే కార్పొరేట్ సంస్థలు తమ యొక్క సామాజిక బాధ్యతగా కొంత డబ్బును వెచ్చిస్తే ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్లో డ్రింకింగ్ వాటర్ సప్లైకి ఉపయోగించాలని కూడా ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ఫైబర్ గ్రిడ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారో చాలా ప్రతిష్టాత్మకంగా, ఆ ఫైబర్ గ్రిడ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనే దానిపై కూడా వీరి మధ్య చర్చ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే ఫైబర్ వైర్తో మొత్తం అటు టీవీ కానీ, అదేవిధంగా ఫోన్ కానీ, ఇంటర్నెట్ కానీ మొత్తం 3 ఒకేసారి అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ఇంకా దేశవ్యాప్తంగా మరింత దీనికి ప్రాచుర్యం కల్పించడానికి ఏం చేయాలనే దానిపై కూడా ఈ రంగంలో నిష్ణాతుడైనటువంటి ముఖేష్ అంబానీతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు రాజకీయంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా అటువంటి దానికి సంబంధించి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. కేవలం పారిశ్రామిక పరంగా అవసరమైనటువంటి పెట్టుబడులకు సంబంధించి మాత్రమే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే లోకేష్ సెక్రటేరియట్ వద్ద హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఆయన్ను సెక్రటేరియట్కి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి నివాసానికి కూడా ముఖేష్ అంబానీ రానున్నారు. అక్కడ విందు తరువాత 8:15కు తిరిగి ముంబై బయలుదేరి ఆయన వెళ్తున్నారు. మొత్తం మీద ఈ సమావేశం ఈ రోజు షెడ్యూల్ మొత్తం కూడా తీసుకుంటే కనుక కేవలం పరిశ్రమల స్థాపనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఆయన వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు రీసెంట్ గా చంద్రన్ మాల్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా ముఖేష్ అంబానీ రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. అప్పట్లో రిలయన్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ గ్రూప్ కావచ్చు, చంద్రన్ మాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నిర్వహిస్తున్నాయి. దాని ఓపెనింగ్కి రిలయన్స్ అంబానీ రావాల్సి ఉన్నప్పటికీ కూడా రాలేదు కనుక ఇప్పుడు ఈ భేటీకి రావడం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో గత సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖున లోకేష్ ముంబై వెళ్ళినప్పుడు ముఖేష్ అంబానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ విధంగా ఉందనే దాన్ని కూడా ఆయనకు వివరించడం జరిగింది. కాబట్టి ఒకసారి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని తాను కూడా భావిస్తున్నట్లుగా అప్పట్లో అంబానీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ భేటీ జరగబోతుందని మనకు అర్థమవుతోంది. ఓకే సత్య.